Welcome to GVS Study Circle. Question number 71. The area of a circle that can be inscribed in a square of size 6 cm in cm square is option 1 9 pi, option 2 12 pi, option 3 120 pi, option 4 90 pi. సొల్యూషన్ చూద్దాం. ఒక సర్కిల్ స్క్వేర్లో ఇన్స్క్రిబ్ అయి ఉంది. స్క్వేర్ సైడ్ 6 cm అంటే ఇప్పుడు దీని డయామీటర్ దీని సైడ్కి ఈక్వల్ అవుతుంది. అంటే డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 6 cm. ఇప్పుడు డయామీటర్ అంటే మనం రేడియస్ కనుక్కోవచ్చు. రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. డయామీటర్ బై 2 మనకి డయామీటర్ 6 బై 2 3 cm. మనకి ఏమడిగారు? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. చూద్దాం. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై ఇంటూ ఆర్ వాల్యూ 3 ఇంటూ 3 9 పై. ఏరియా కాబట్టి ఏరియాని స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేస్తారు. ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి cm స్క్వేర్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు 9 pi cm స్క్వేర్. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 1 9 pi. Question number 72. The perimeter of a quadrant of a circle of radius 7 by 2 cm is option 1 9.5, option 2 12.5, option 3 10.5, option 4 2. ఈ సొల్యూషన్ చూద్దాం. క్వాడ్రంట్ అంటే సేమ్ సెక్టర్లానే ఉంటుంది, కాకపోతే సెక్టార్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. బట్ క్వాడ్రంట్లో సెక్టర్ యాంగిల్ 90 degrees ఉంటుంది. దాన్ని క్వాడ్రంట్ అంటారు. దీనికి నేమ్స్ ఇద్దాం. ఏ, ఓ, బి. ఓఏ అండ్ ఓబి ఆర్ రేడియసెస్ ఆఫ్ ఏ క్వాడ్రంట్. రేడియస్ ఆఫ్ గివెన్ 7 by 2 cm. 7 by 2 cm. AB length of the arc. First given అర్థం. Radius of quadrant equal to 7 by 2 cm. Sector angle equal to 90 degrees. ఇప్పుడు మనం ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ దీన్ని ఫైండ్ చేద్దాం. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈక్వల్ టు x by 360 into 2 pi r. x వాల్యూ, x అంటే సెక్టర్ యాంగిల్ అని, 90 by 360 into 2 into pi వాల్యూ 22 by 7 into r వాల్యూ 7 by 2. 0 క్యాన్సిల్. 9 టేబుల్ 36లో 4 times. 2 టేబుల్ 4లో 2 times. 2 టేబుల్ 22లో 11 times. 7 క్యాన్సిల్ అంటే 11 by 2 వచ్చింది. 11 by 2 అంటే 5.5 cm. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ వచ్చింది. మనకి క్వాడ్రంట్ పెరిమీటర్ కావాలంటే ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఏబి రావాలి. ఓఏ అండ్ ఓబి అంటే ఆర్ ప్లస్ ఓబి అంటే ఆర్, ఏబి అంటే ఎల్. అంటే 2r ప్లస్ ఎల్. ఆర్ వాల్యూ మనకు గివెన్ 2 into 7 by 2 ప్లస్ ఎల్ వాల్యూ మనం ఫైండ్ చేసాం 5.5. 2 క్యాన్సిల్ అంటే 7 plus 5.5
ఈ రెండింటిని యాడ్ చేస్తే 12.5 cm. ఇది పెరిమీటర్ ఆఫ్ క్వాడ్రంట్. therefore perimeter of a quadrant equal to 12.5 cm. ఇప్పుడు ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 2 12.5. From a bag containing 6 red balls, 5 green balls and 3 blue balls, the probability of getting a green ball at random is option 1 5/14, option 2 4/5, option 3 5/9, option 4 3/11. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఒక బ్యాగ్లో 6 రెడ్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్, 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒక బాల్ తీస్తే అది గ్రీన్ బాల్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందని క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ మనకి గివెన్ చూద్దాం. ఏ బ్యాగ్ కంటైనింగ్ 6 రెడ్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్, 3 బ్లూ బాల్స్. మొత్తం టోటల్ ఎంత ఉన్నాయంటే 6 + 5 + 3 14. టోటల్ 14 ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ దేనికి అడుగుతున్నారు? గెట్టింగ్ ఏ గ్రీన్ బాల్ అడిగారు. ప్రాబబిలిటీని P/E తో డినోట్ చేస్తారు. P/E ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకి ఇప్పుడు గ్రీన్ బాల్ కావాలన్నారు. గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఆ బ్యాగ్లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి అనేవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, గ్రీన్ బాల్స్ ఎన్ని ఇచ్చారు? 5 అని ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, టోటల్ 14 ఉన్నాయి. ఇప్పుడు ప్రాబబిలిటీ P/E నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 5/14. therefore probability of getting a green ball is 5/14. ఇప్పుడు ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 1 5/14. Question number 74. Among the given, which does not represent the probability of an event? Option 1 0.3, option 2 1/3, option 3 7/5, option 4 40%. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. చూడాలంటే ఫస్ట్ ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1 0.3. 0.3 అంటే దీన్ని 3/10 అని రాయొచ్చు. ప్రాబబిలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని. ఇక్కడ ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చిన్నవే ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ పెద్దవి ఉంటాయి. ఇక్కడ 3/10 అనేది కరెక్ట్గానే ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 చూద్దాం. 1/3. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ లెస్ దాన్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 3 7/5. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 7, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 5. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే. ఇది సాధ్యం కాదు కాబట్టి ఇది ఆన్సర్.
అమాంగ్ ద గివెన్ విచ్ డస్ నాట్ రిప్రజెంట్ ద ప్రాబిలిటీ. మనకి ఇక్కడ ప్రాబిలిటీ కానిది అడిగారు కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ 4 40%. అంటే 40% అంటే 40/100 అని. 0 0 క్యాన్సిల్ చేస్తే 4/10. ఇది కూడా 3/10 ఉన్నట్టే 4/10 ఉంది. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 4 లెస్ దాన్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇది కూడా ఆన్సర్ కాదు. క్వశ్చన్ నెంబర్ 75. If the length of the diagonal of a square is 7√2 cm, then the area of the square is in square units. Option 1 28, option 2 14√2, option 3 21, option 4 49. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనం స్క్వేర్ గీసుకుందాం. ABCD diagonal AC diagonal. ఇక్కడ length of the diagonal of a square 7√2 given. Length of the diagonal of a square equal to 7√2. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏంటి? √2 ఇంటూ ఏ. ఏ అంటే ఇక్కడ సైడ్. ఏ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏ డయాగ్నల్ ఫార్ములాని ఇక్కడ గివెన్ వాల్యూకి ఈక్వల్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చింది అంటే 7√2 ఈక్వల్ టు √2 ఇంటూ ఏ. √2 క్యాన్సిల్. ఏ ఈక్వల్ టు 7. therefore side equal to 7. ఇక్కడ మనకి ఏమడిగారు? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అడిగారు. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ 7 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ 49. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేయాలి. ఇక్కడ మనకి సిఎం ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. therefore area of a square equal to 49 cm square. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ 4 49.